హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. గులాబీ మొక్కలు చూసారండి, పూలతో ఎంత అందంగా ఉన్నాయో. అసలు చాలా అంటే చాలా బాగున్నాయి. దగ్గరికి చూస్తే అసలు ఎవరైనా ఫిదా అయిపోతారు, అంత అందంగా ఉన్నాయన్నమాట. ఒక్కటా రెండా ఎన్ని వేల మొక్కలు అండి. నిన్న అంటే 13 జూలైన మచిలీపట్నంలో హిందూ కాలేజ్ ఉంది కదా, ఆ ఎదురుగా గ్రౌండ్లో ఈ మొక్కలన్నిటిని కూడా డిస్ట్రిబ్యూట్ చేశారు. ఒక్క రకమని కాదండి, అసలు పూల మొక్కలు, టేకు, ఇంకా అంజీరా, వాటర్ యాపిల్స్, ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్ని రకాలు అండి. వీడియోలో నేను కొన్ని రకాల మొక్కలే వీడియో తీసానండి. చాలా రకాలు అయితే డిస్ట్రిబ్యూట్ చేయటం జరిగింది. ఇవి చక్కెరకేళి అంట. సహాయ ఫౌండేషన్ వాళ్ళు ఇంటికో మొక్క ప్రతి పౌరుని బాధ్యత అనే నినాదంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమం ఎక్కడ జరిగిందంటే హిందూ కాలేజ్ ఎదురుగా ఉన్న గ్రౌండ్లో పెట్టారండి. పెద్ద నర్సరీ టైప్లో ఏర్పాటు చేశారనమాట. కొన్ని వేల మొక్కలండి, 1-2 కాదు, మనకి తెలియని పేర్లు కూడా ఉన్నాయి ఆ మొక్కల్లో. ఎన్ని ఉన్నాయంటే వాటర్ యాపిల్స్, సంపంగి, అంజీరా, ఇట్లా చెప్పుకుంటూ పోతే కొన్ని వందల రకాలు ఉన్నాయండి. ఎన్ని మొక్కలంటే అసలు చూస్తానికి 2 కళ్ళు సరిపోలేదన్నమాట, అంత బాగున్నాయి. అసలు మొక్కలు లేకపోతే మన జీవితమే లేదని చెప్పొచ్చు కదా ఫ్రెండ్స్. గాలి, చల్లటి గాలి ఇస్తాయి. అలాగే ఇంకా మనకి ఫ్రూట్స్, ఫ్లవర్స్ ఎన్ని ఉంటాయండి. ప్రతి ఇంటికి ఒక మొక్క నాటండి కంపల్సరీగా. నాకు ఒక ఐడియా వచ్చిందండి. ఏంటంటే బర్త్డేకి ఇలా పార్టీస్ ఇవి చేస్తాం కదా, రిటర్న్ గిఫ్ట్స్ కింద ఇలా ఫ్లవర్స్ ప్లాంట్స్ కానీ ట్రీస్ కానీ ఇస్తే అవి పెరిగి పెద్దయ్యి మళ్ళీ సంవత్సరానికి వాళ్ళ బర్త్డే వచ్చేసరికి ఒక కాయో పువ్వో పూసిందనుకోండి, ఎంత ఆనందంగా ఉంటుందో కదా. ఈ ఐడియా మీకు కూడా నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ నా వీడియోని. ఇవిగోండి, ఇవి పనస మొక్కలు చాలా బాగున్నాయి కదండి. ఎన్ని ఉన్నాయో అండి అసలు. ఇవే కాదు, చాలా రకాలు ఉన్నాయండి. అసలు మంచి థాట్ అండి ఇలా మొక్కలు పంచిపెట్టడం అనేది. నేనైతే మార్నింగ్ 8కి వెళ్ళిపోయామండి మొక్కలు తీసుకుందామని, మా హస్బెండ్ బాబుని తీసుకుని. కానీ మా వంతు వచ్చేసరికి 1 o'clock అయిపోయిందనమాట. అంత క్రౌడ్ ఉంది, ఎంత లైనోనండి. దేవుడి దర్శనానికి కూడా అంతమంది జనం ఉండరేమో. మొక్కల కోసం నాలాంటి పిచ్చి వాళ్ళు చాలామంది ఉన్నారు. అసలు ఎంతమంది వచ్చారో అండి, తోపులాట జరిగింది. అసలు అదైతే వీడియో తీయలేదు, నాకు కుదరలేదులేండి. అసలు చాలా భయపడిపోయాం, ఇంటికి వస్తామా రామా అని. కానీ ఎలా అయితేనే సాధించామండి. మేమైతే ఏమేమి తీసుకున్నామంటే వాటర్ యాపిల్స్ ఒక 2 తీసుకున్నాను, సంపంగి తీసుకున్నాను, అలాగే పారిజాతం ఉంటే చాలా మంచిదన్నారు, సో అది తీసుకున్నా. బిల్వపత్రం అండి, శివుడికి ఇష్టమైంది, అదొక మొక్క తీసుకున్నాను అనమాట. టేక్ చెట్లు పెద్ద పెద్దవి చూసాను, కానీ ఇలా చిన్న మొక్కలు చూడటం నిన్నే ఫస్ట్ టైం అండి. చాలా బాగున్నాయి. చాలా మొక్కలు పంచి పెడుతున్నారండి టేక్ చెట్లు కూడా. టేక్ చాలా కాస్ట్ ఉంటుంది కదా, కలపసలు చాలా ఉన్నాయండి మొక్కలు అయితే. టేక్ మొక్కలు కూడా చాలామంది తీసుకుని వెళ్తున్నారు. నెక్స్ట్ ఇదిగోండి చూడండి, కొబ్బరి చెట్లు అనమాట ఇవి. నాకైతే భలే గ్రీన్గా చాలా నచ్చాయి. చాలా మొక్కలు ఉన్నాయండి. ఇవి కూడా చాలామంది తీసుకువెళ్తున్నారు. బిగ్ సైజ్ వంట ఈ కొబ్బరి. వాటర్ యాపిల్స్ అండి, మై ఫేవరెట్ ఫ్రూట్. అసలు దీనికోసమే వెళ్ళానండి నేను. ఎన్ని మొక్కలోనండి, అసలు కొన్ని వేల మొక్కలు ఉన్నాయి వాటర్ యాపిల్స్ అయితే. అసలు చాలామంది తీసుకుంటున్నారండి వాటర్ యాపిల్ని మాత్రం. చాలామంది తీసుకువెళ్ళారు. ఈ ఫ్రూట్స్ నాకు చాలా ఇష్టం ఫ్రెండ్స్, మీకు కూడా ఇష్టమా? ఇదిగోండి పెద్ద ఉసిరి, అంటే రాతి ఉసిరి అంటారు కదా, అవి అనమాట. ఈ ఒక్క మొక్క చక్కగా పెట్టుకుంటే మనకి కార్తీక మాసం వచ్చేసరికి పూజ చేసుకుంటానికి ఉపయోగపడుతుంది కదా. వీడియోలో కొన్ని రకాలే తీసానండి, ఇంకా తీయనివి అయితే చాలా ఫ్లవర్సే ఉన్నాయి. రోజ్ ఫ్లవర్సు, ఇంకా విరజాజులు, సన్నజాజులు, మల్లె, సంపింగ, కనకాంబరం, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో రకాల పూల జాతులు. ఇంకా పళ్ళు అయితే అసలు చెప్పలేమండి. అన్ని రకాల ఫ్రూట్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేశారనమాట. మొక్కలన్నీ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి. జస్ట్ ఒక టోకెన్ తీసుకుని వెళ్తే చాలు. మనిషికి ఒక్కొక్క మొక్క అన్నారు కానివ్వండి. మనకు ఓపిక ఉండి సెకండ్ టైం కూడా లైన్లో నుంచుంటే అలా ఇస్తానే ఉన్నారనమాట. మనిషికి ఒక్కొక్కరు 4-5 రకాలు కూడా తీసుకువెళ్ళారనమాట. వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.